విభిన్న రంగాల్లో తెలుగువారు చేస్తున్న విశేష కృషికి కేంద్ర ప్రభుత్వం పట్టం కట్టింది. వివిధ రంగాల్లో దేశానికి ఎనలేని సేవలు చేసిన ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ నుంచి 7గురిని పద్మశ్రీ అవార్డులతో కేంద్ర సర్కార్ సత్కరించనుంది. క్యాన్సర్ చికిత్స రంగంలో విశిష్ట కృషికి గుర్తింపుగా అపోలో క్యాన్సర్ సెంటర్స్ డైరెక్టర్, ప్రఖ్యాత రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయానంద్ పి రెడ్డికి పద్మశ్రీ పురస్కారం వరించింది. దశాబ్దాల పాటు ఆంకాలజీ రంగంలో సేవలందించిన డాక్టర్ రెడ్డి ఆధునిక చికిత్సా విధానాల్ని ప్రవేశపెట్టడం, ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సల్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. డాక్టర్ విజయానంద రెడ్డి క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు, పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు, పాలియేటివ్ కేర్ సేవలు, చికిత్సకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో విశేష సేవలందించిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ గూడూరు వెంకట్రావును ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం వరించింది. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సహ వ్యవస్థాపకుడిగా డాక్టర్ జీవీరావు కీలక పాత్ర పోషించారు. డాక్టర్ జీవీరావు స్వస్థలం నల్గొండ. ఆయన ఇప్పటి వరకు 12,000కు పైగా క్లిష్టమైన జీర్ణకోశ శస్త్రచికిత్సలు, 16,000కు పైగా ఎండోస్కోపిక్ విధానాల్ని విజయవంతంగా నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా నో స్కార్ సర్జరీ ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే తొలి ట్రాన్స్ ఓరల్ ఎండోస్కోపిక్ అపెండెక్టమీ నిర్వహించిన ఘనత ఈయన సొంతం. లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ హైబ్రిడ్ విధానాల్ని అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా వైద్య ప్రామాణికాలుగా మారడంలో కీలకంగా వ్యవహరించారు. విద్యారంగంలో చేసిన సేవలకు నల్గొండ జిల్లా మామిడాలకు చెందిన యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ ను పద్మశ్రీ పురస్కారం వరించింది. జాతీయ విద్యా విధానం రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. మద్రాస్ ఐఐటీలో ఎంఎస్, పీహెచ్డీలు పూర్తి చేశారు. కెనడాలోని అంటారియోలోని వాటర్లూ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ చేశారు. ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా, యూజీసీ చైర్మన్గా వివిధ విశ్వవిద్యాలయాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. పలు విభాగాలకు చైర్మన్గానూ పనిచేశారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్తో జరిగిన పోరులో డ్రోన్లు, క్షిపణుల దాడుల్ని నిలువరించి భారత్ పైచేయి సాధించడంలో ఆకాశ్ క్షిపణిదే కీలక భూమిక. ఈ ప్రాజెక్టుపై తన సర్వీసు మొత్తం శ్రమించారు డిఆర్డీఓ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి. ప్రాజెక్టు మొదలైన తొలి రోజు నుంచి డైరెక్టర్గా 2018లో పదవీ విరమణ చేసే వరకు 34 ఏళ్ల పాటు ఒకే ప్రాజెక్టుపై పనిచేసిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయనకు భారత ప్రభుత్వం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. హైదరాబాద్ కంచన్బాగ్లోని నాన్ ఫెరస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ భారతీయ మెటీరియల్ సైన్స్ రంగంలో అత్యంత ప్రభావవంతమైన శాస్త్రవేత్తల్లో ఒకరు. పరిశోధనల ఫలాల్ని సామాన్యులకు ఉపయోగపడే ఉత్పత్తులుగా మార్చడంలో ఆయన చేసిన కృషికి గాను సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీని ప్రకటించింది. ఇస్రో ప్రయోగించే రాకెట్లలోని క్రయోజెనిక్ ఇంజన్లకు అవసరమైన ప్రత్యేక లోహ మిశ్రమాల్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇది విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అందుకే ఆయన్ను మెటీరియల్స్ ఇంజనీర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ ప్రధాన శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి తంకరాజ్ భారతీయ జన్యుశాస్త్ర రంగంలో అత్యున్నత పరిశోధకులు. ఆయనకు భారత ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. గతేడాది చివర్లో ఆయన సైన్స్లో అత్యున్నత పురస్కారం విజ్ఞాన్ శ్రీని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా చెయ్యూరులో జన్మించిన తంకరాజ్ హైదరాబాద్లోని సీసీఎంబీలో 1993లో శాస్త్రవేత్తగా చేరి వివిధ హోదాల్లో పరిశోధనలు చేశారు. 2020 నుంచి 2023 వరకు సిడిఎఫ్డి డైరెక్టర్గా చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్కు చెందిన సహకార ఉద్యమ నేత మామిడి రామారెడ్డికి మరణానంతరం పద్మశ్రీ పురస్కారం లభించింది. గత అక్టోబర్ 26న ఆయన తన 83వ ఏట హైదరాబాద్లో కన్నుమూశారు. శంషాబాద్లో జన్మించిన ఆయన సహకార ఉద్యమాన్ని ప్రారంభించారు. సహకార చట్టంలో లోపాలపై, సహకార సంఘాలపై ప్రభుత్వ పెత్తనాన్ని ఆయన వ్యతిరేకిస్తూ విస్తృత స్థాయిలో సభలు, సమావేశాలు జరిపారు. 2002లో వేసిన రామ్నివాస్ మీర్ధా కమిటీతో పాటు 8 రాష్ట్రాల్లో మార్క్స్ చట్ట రూపకల్పన కమిటీల్లో సభ్యునిగా చేర్చగా ఆయా ప్రభుత్వాలకు సూచనలందించారు. తెలంగాణలో ఆయన ఏర్పాటు చేయించిన సంఘాల్లో 2,69,000 మంది సభ్యులు ఉండగా 570 కోట్ల రూపాయల వాటాధనంతో అవి నడుస్తున్నాయి.
కూచిపూడి నాట్యంలో ప్రతిభా పాటవాల్ని చాటినందుకు ప్రముఖ నృత్యకారిణి దీపికారెడ్డిని పద్మశ్రీ అవార్డు వరించింది. 6 ఏళ్ల వయస్సులోనే నేర్చుకోవడం మొదలుపెట్టి 11 ఏళ్ల వయస్సులోనే ప్రదర్శనలు ఇవ్వడం దీప ప్రారంభించారు. 5-10 వయస్సు దాటినా ప్రదర్శనలు ఇచ్చి కూచిపూడి కళాకారిణిగా తనకంటూ గుర్తింపు సాధించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న, తెలంగాణ రాష్ట్ర అవార్డు, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ వంటి పురస్కారాలు ఎన్నో అందుకున్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీకి చైర్పర్సన్ గాను పనిచేశారు. 2000 సంవత్సరంలో దీపాంజలి పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు.